నిర్గమకాండము 14వ అధ్యాయము 15-16 వచనాలు. మైక్ తీసుకోండి తద్వారా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? మోషేతో అంటున్నాడు దేవుడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మేము ఎవరి జీవితంలో ఏ సమస్య గుండా వెళుతున్నారో ఒక్కొక్కరితో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఎందుకంటే మీరు మీ ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఇదిగో నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు చెప్తున్నటువంటి మాట మోషేతో, ప్రియులారా, మనందరికీ తెలుసు అతి భయంకరమైనటువంటి బానిసలుగా ఉన్నారు దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో. ఫరో మామూలోడు కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎదగకుండా చేయడానికి, అభివృద్ధి పొందకుండా చేయడానికి వివిధ రకాల కుయుక్తులు పన్ని వారిని నాశనం చేయాలని, పురుషులు ఎవరు లేకుండా చేయాలని కంకణము కట్టుకొని క్రూరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఫరో. అటువంటి ఫరో చేతిలో నుండి దేవుడు తన మహాకృప చేత దైవజనుడైనటువంటి మోషే గారిని తీసుకెళ్ళి దేవుడు తన గొప్ప క్రియలను ఇటు ఐగుప్తీయులకు మాత్రమే కాదు, ఇటు ఇశ్రాయేలీలకు కూడా కనపరిచాడు. 10 భయంకరమైన తెగుళ్ళ చేత ఐగుప్తుని మొత్తి మా దేవుడు సార్వభౌముడు అని ఇటు ఇశ్రాయేలీలకు కూడా అర్థమయ్యేలా చేసి చివరికి ఇశ్రాయేలు ప్రజలను, దేవుని తన ప్రజల్ని ఫరో చేతిలో నుండి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భం అది. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ఇటు విడిపించాడు. ఇప్పుడు ప్రారంభమైంది యాత్ర. ఈ యాత్ర ప్రారంభమైంది ప్రియులారా. దైవజనుడైన మోషే గారి నాయకత్వంలో, ఆరోన్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. చక్కగా అటువంటి సమయంలో ఒక పరిస్థితి వచ్చింది. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం ఉంది. ప్రియులారా, ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు అక్కడ నుండి అయితే, ఐగుప్తు నుండి అయితే వచ్చారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఆ స్వేచ్ఛను అనుభవిస్తూ చక్కగా వారి ప్రయాణం మొదలైంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక ఆటంకం వచ్చింది. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం ఉంది. ఒకవేళ ఏమన్నా తెగించి సముద్రంలోనికి దూకితే దూకినోడు దూకినట్టుగా చచ్చిపోతాడు. ఒకవేళ సముద్రము ఈదలేమని తెలిసి అక్కడే ఉంటే ఫరో సైన్యము వెంటాడి చంపుతారు. ఇప్పుడు వారున్న పరిస్థితి అది. మన జీవితంలో కూడా దీన్ని పోల్చుకుంటే ప్రియులారా, ఇటువంటి సందర్భాలు ఎదురవుతాయి. మనము కూడా ఒక యాత్రలో ఉన్నాం. ఫరో అనే భయంకరమైన సాతాను చేతిలో నుండి ప్రభువు తన మహాకృప చేత యేసు క్రీస్తు ద్వారా మనల్ని విడిపించడము మాత్రమే కాదు, మనం ఒక ప్రయాణములో ఉన్నాము. మన ప్రయాణము ఆ సియోనుకి. హల్లెలూయా. ఈ ప్రయాణములో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎర్ర సముద్రము ఫరో సైన్యం లాగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి కూడా కొంతమంది జీవితాల్లో. ఇటువంటి టైంలో భయము మనల్ని ఆవరించేస్తుంది కదా. ఏంటి ఇప్పుడు దైవజనుడైన మోషే గారి మీదనే సనగడం మొదలుపెట్టి, మామూలు కాదు ఇశ్రాయేలీలు, మమ్మల్ని అనవసరంగా ఎందుకు తెచ్చావయ్యా,
ఇప్పుడు ఏంటి, ముందు సముద్రం ఉంది, ఏంటి బాగానే తీసుకొని వచ్చావు, కానీ ఇప్పుడు ఏంటి, సముద్రం ముందుంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఫరో మామూలోడు కాదు, ఆయన సైన్యం మామూలుది కాదు. చంపి ముక్కలు ముక్కలుగా చేస్తారు. కనికరము లేని ప్రజలు వాళ్ళు. ఈ టైంలో ఏంటి చూడండి, 10వ వచనం, అదే 14 నాన్న. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి జాగ్రత్తగా నండి ప్రియులారా. వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసా? వచ్చేటప్పుడు ఉత్సాహంగా వచ్చారు, కానీ ఇప్పుడు ఒక ఆటంకం వచ్చింది. ముందు సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం ఉంది. భయము. ఈరోజు చాలామంది భయంలో బ్రతుకుతున్నారు. గుండెపోటుకి కారణం, వివిధ రకాల బీపీకి కారణం, షుగర్కి కారణం భయం, ఆందోళన. ఇప్పుడు ఏంటి ప్రియులారా, మనల్ని కూడా సాతాను చేతుల్లోంచి విడిపించి ప్రభు ఆ నూతన యెరూషలేము పురముకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ మధ్యలో ఎన్నో సమస్యలు లేవంటారా మీకు? కొంతమందికి ఆర్థికపరమైన సమస్య సముద్రం లాంటిదే, అది ఈదలేని పరిస్థితి, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. పోనీ అలాగే ఉంటామా అనుకుంటే ఫరో సైన్యం వెంబడించినట్టుగా అప్పులోడు వెంబడిస్తూనే ఉంటాడుగా. మనము ఎవరి దగ్గర తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి ప్రియులారా. కానీ కొంతమంది అప్పులు ఇచ్చేవారు ఉంటారు, చాలా డబ్బు తీసుకుంటారు. మొన్నొక సహోదరుడు అన్నాడు, అన్నా నేను 4 లక్షలు తీసుకున్నానన్నా, ఇప్పటికి 12 లక్షలు చెల్లించానన్నా, అయినా వడ్డీతోనే అయిపోతుంది కానీ అసలు ఇవ్వలేకపోతున్నాను. బాధ అనిపించింది. 4 లక్షలు తీసుకొని 12 లక్షలు ఇచ్చినవా? అరే ప్రియులారా వినండి, శత్రువు వెంటాడుతున్నట్టుగా మీ జీవితంలో పరిస్థితులు ఉండొచ్చు. అది వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, మన పరిచర్య జీవితంలో కూడా ప్రియులారా అంత సులువేం కాదు పరిచర్య. ముందు సముద్రం ఉన్నట్టుగానే ఉంది, వెనుక ఫరో సైన్యం ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చెప్పాడు కానానికి, చెప్పాడు వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్తానని. ఆయన దాటించడము, వాటిని జయించడం అన్నీ ఆయనే చూసుకుంటాడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు కదా. ఇప్పుడు ఏమైందో చూడండి. ఫరో సైన్యము సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కనులెత్తి ఐగుప్తీయుల తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. యెహోవాకు మొరపెడితే పర్వాలేదు, దేవా నువ్వు మాకు సాయం చేయి, నువ్వు తీసుకొచ్చిన వాడవు కదా, ఇదిగో ముందెర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం వస్తుంది, అక్కడి నుండి అయితే వచ్చిన మా వెనకాలే వస్తున్నారు, ఇప్పుడు ఏంటి మా పరిస్థితి, ముందు దూకలేము, ఇక్కడే ఉండలేము అని మొరపెడితే తప్పేం లేదు. భయములో మొరపెట్టడం మంచిది. ప్రియులారా ఒక సంగతి తెలుసుకోండి, మీ జీవితంలో ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఇట్లాంటిదే కావచ్చు, సింపుల్ మొరపెట్టడము నేర్చుకోవాలి. ప్రభుకి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ప్రార్థన ప్రభువుతో మాట్లాడడము మాత్రమే కాదు, ప్రార్థన ప్రభు మీద ఆధారపడడం. పిల్లలు మొరపెడతారు, మమ్మీ చాక్లెట్, డాడీ ఐస్ క్రీమ్. పక్కోడికి అడుగుతాడు వాడు? తల్లిదండ్రులకే కదా, హక్కు ఉంది కదా. వాడు రాత్రి భయపడి ఎవరిని పట్టుకుంటాడు? అమ్మనో నాన్ననో పట్టుకుంటాడు. వాళ్ళు తప్ప వాడికి ఇంకొక దిక్కు లేదు. వాడి పుట్టినరోజు అయినా, స్కూల్ అయినా, స్కూల్ ఫీజు అయినా, బొమ్మలు కొనాలన్నా వారికి ఉన్నటువంటి తల్లిదండ్రులు కన్నారు కదా, వారికి బాధ్యత ఉంది. వారి దగ్గరికి ధైర్యంగా పోయి అడుగుతాడు, మమ్మీ నాకు ఇది కావాలని అడుగుతారు. ఏదైనా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, అంతే కదా. పెళ్ళి అయ్యేంత వరకు ఒక రకంగా చెప్పాలంటే, ఇంకొక మాట చెప్పాలంటే పెళ్ళైనాక కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు అమ్మాయిలు ప్రాముఖ్యంగా. వారి పరిస్థితులు బాగలేక, నాన్న డబ్బు లేదు, మా నాన్న చనిపోతూ 3 విషయాలు నాకు చెప్పాడు, ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోతాడు, నాన్న
ప్రభు పని చాలా నమ్మకంగా చేయి నాన్న, భయముతో వణుకుతో చేయి అన్నాడు. రెండోది, అమ్మను జాగ్రత్తగా చూసుకో నాన్న అన్నాడు. మూడోది, నీ చెల్లికి అంటే నా చెల్లికి నువ్వు అన్ని పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, ఆమె పక్షంన నిలబడు అన్నాడు. అని నాలుగోది అన్నాడు, మళ్ళీ పరలోకంలో కలుసుకుందామని అన్నాడు. హల్లెలూయా. ప్రియులారు, ఇప్పటికీ కూడా అమ్మ కూడా ప్రభు రాజ్యం వెళ్ళింది. చాలామందికి తెలుసు, మా అమ్మ ప్రభువులో నిద్రించేంత వరకు చాలా జాగ్రత్తగా పెంచినాను. నాన్న చెప్పిండని కాదు, కానీ కన్నది కదా. వినండి, పిల్లలు మనల్ని కన్న తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవద్దు, వదిలిపెట్టొద్దు. మనం ఎంత చేయగలమో, నీ ఉద్యోగరీత్యా నువ్వు సిటీకి వచ్చినప్పటికీ, వాళ్ళు ఊరిలో ఉన్నప్పటికీ కూడా వారికి కావలసినవి అన్నీ సమకూర్చడంలో నీ బాధ్యత ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. నీకున్న దాంట్లోనే. ఇంకా కొన్ని సంవత్సరాల కింద కూడా అన్నాడు, అరే నేను చనిపోతే మా అన్నకు కూడా ఆయన ఉన్నంత వరకు నువ్వు కొంత డబ్బు పంపించు పెన్షన్ లాగా అన్నాడు. వాళ్ళ అన్న ఆయనను చూసుకున్నాడని, మా నాన్నను వాళ్ళ అన్న పెంచిండని అన్నాడు. నేను చనిపోయినాక కూడా మా అన్న ఉన్నంత వరకు ఆయనకు నువ్వు ప్రతి నెల ఇంత సాయం చేయి, లేదా నువ్వు ఎప్పుడన్నా పోతే ఇంత అమౌంట్ ఇచ్చిరా. అది కూడా చేశాను ప్రియులారా, ఆయన చనిపోయేంత వరకు మాట ఇచ్చాను. రెండోది, నాన్నను చూసుకున్నాడు కదా. ఎప్పుడు మా నాన్న ఒక మాట అంటుండే, నువ్వు ఇతరులకు మేలు చేసి మర్చిపో, చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు, కానీ నీకు మేలు చేసిన వారిని ఎన్నడూ మర్చిపోవద్దు. ఎందుకంటే నీ ఆ పరిస్థితిలో వాళ్ళు నీకు మేలు చేశారు కనుక. ఏ రకమైన సహాయమైన ప్రియులారా, ప్రాముఖ్యంగా మనల్ని ప్రభువులో నడిపించినటువంటి వ్యక్తులను ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే అత్యున్నతమైన సహాయము మన జీవితంలో అదే కదా, అదే గొప్ప అద్భుతం కదా. నా జీవితంలో నన్ను దేవుని పరిచర్యలో కానీ రక్షణలో నడిపించిన వ్యక్తులను ఎప్పుడు మర్చిపోజాలను ఆ గుండెల్లో పెట్టుకుంటాను వారిని. వారంటే చాలా మర్యాద, నాకు చాలా మర్యాద. మిమ్మల్ని కూడా ప్రభువు నడిపించినటువంటి దైవజనులు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడి నుండి పునాదులు మర్చిపోతారు, బిల్డింగ్ చూసుకొని అదిరిపడుతుంటారు. బిల్డింగ్కి ప్రాముఖ్యమైనది గోడల పునాదులా? పునాదులు. చాలామంది వాళ్ళ ఈ పునాదులు కనబడతాయి, పునాదులు లోపల కనబడతాయి, లోపల ఉంటాయి అవి. గోడ కనబడుతుంది కానీ పునాదులు కనబడవు. కానీ పునాదులే కదా గోడ నిలబడడానికి కారణం. పటిష్టమైనటువంటి పునాదే కదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టుకోవడానికి కారణం. మొన్న ఒక అద్భుతమైన మాట దైవజనుడు శాలేం రాజు అన్న గారు అన్నారు. 25వ మన వార్షికోత్సవ కృతజ్ఞత కూడికకి ఒక మాట అన్నాడు, కృతజ్ఞత లేని మనిషి అది కుక్క కంటే, నిజం చెప్పాలంటే కుక్కకు కృతజ్ఞత ఉంటుంది. ఇవాళ బిస్కెటే 5 ఏండ్లకి రావాలి, గుర్తో కూపుకుంటూ వచ్చేస్తుంది కుక్క. కానీ కృతజ్ఞత లేని వ్యక్తి కుక్క కన్నా, అంటే ఆ జంతువు కన్నా హీనమైన వాడు. ప్రియులారా, చివరి రోజుల్లో ఒక సూచన ఏంటో తెలుసా? కృతజ్ఞత లేని జనం వస్తుంది. కృతజ్ఞత ఉండదు వాళ్ళకి, కృతజ్ఞత ఉండదు. మరి ఎందుకు ఆ మాట మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఒక అద్భుతమైన మాట అది. నేనైనా, నువ్వైనా, మనమైనా, ఎవరిమైనా మన ఎడల మేలు చేసిన వారికి ఎన్నటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా. ప్రాముఖ్యంగా ప్రభువులో నడిపించినట్టు వ్యక్తి, ఎందుకంటే నరకం నుండి తప్పించబడ్డాం కదా, ప్రభువుని పరిచయం చేశాడు ఆ మనిషి. కృతజ్ఞత కలిగి ఉండాలా. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలంటే ప్రభువుకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలా. హల్లెలూయా. సరే, ఇది ఎక్కడికో వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి రానియండి. ఎందుకు చెప్పినాను ఇది, ఈ కృతజ్ఞత, ఇవన్నీ చెప్పండి. మా నాన్నగారు ఎందుకు ఏం చెప్పారో దాన్ని బట్టి చెప్పుకుంటూ వచ్చాను. ప్రియులారా, వినండి, ఈ జీవిత యాత్రలో మనం ఉన్నాం. సాతానుడు వదిలిపెట్టాడు సుమా. 3 రకాల శత్రువులు ఉన్నారు మనకి. ఒకటి, సాతానుడు ఒక శత్రువు,
మన శరీరం ఒక శత్రువు, లోకము మన శత్రువు, వెంటాడుతూనే ఉంటాయి. ఈ జీవిత యాత్రలో మనం సాగిపోతూ ఉన్నాం. ఆ పాట నాకు చాలా సంతోషం. ఆ పాట సియోను పాటలు మనం ఒక యాత్రలో ఉన్నాం ప్రియులారా. పాడదామా పాట? ఒక చరణం పాడదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళదాం. ఇప్పుడు యాత్రలో ఉన్నాం. ఫరో సైన్యం వచ్చిందా లేదా? సముద్రాలు వచ్చినాయి లేవా? ఒక్క మాట అడుగుతాను, వారు కానాను దేశము చేరారా లేదా? చేరారు. కొంతమంది సంహరించబడ్డారు, అవిధేయులు. కానీ దేవుడైతే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఫరో సైన్యములు మనల్ని వెంటాడిన, సముద్రములు మన ముందున్న భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సముద్రాలని చీల్చువాడు ఆయన, ఫరో సైన్యాన్ని సంహరించువాడు ఆయనే. హల్లెలూయా. పరిచర్య విషయంలో కూడా భయపడొద్దు ప్రియులారా. భయము మనల్ని బంధించి వేస్తుంది. భయం బ్రతుకుండగానే చేతగాని వాడిగా చేసేస్తుంది భయం. ఈరోజు నీ జీవితంలో దేనికి భయపడకు. డి మైనర్ తీసుకో, డి మైనర్, డి ఫర్ డాడ్. సి మైనర్ తీసుకో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆమేన్. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకము నందు కొంతకాల మేన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాల మెన్నో శ్రమలు. సియోను సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాడండి. శముగను పాడుచు సియోను వెళ్ళుదము. చాలా చరణాలు ఉన్నాయి, ఒక చరణం పాడదాం. మారాను పోలిన చేదైన స్థలములో పోవలసి వచ్చిననేమి, స్తోత్రం. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. స్తోత్రం. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నీరక్షకుండగు యేసే నడుపును మారాన్ని తనదు మా. ఆమేన్. అది ఆయన మాట. పాడండి. మరొక్కసారి. నీరక్షకుండగు మాట, నీరక్షకుండగు, నీరక్షకుండగు యేసే నడుపును మారాన్ని తనదు మాట నమ్ము. సియోను పాటలు
సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఎంత అందమైన పాట అండి, మంచి పాట. మనోళ్ళు ఏం చేసిరంటే ఈ పాటల్ని చచ్చిపోయినప్పటికీ పరిమితం చేసిరు. ఈ పాటల్ని చావులలోనే పాడతారు ఈ పాట. కానీ ఎంత అర్థం ఉంది ఈ పాటలో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. ప్రియులారా, మారాను పోలిన చేదైన స్థలంలో పోవలసిన్ననేమి ఎవరున్నారు? నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము. ఇప్పుడు ఐగుప్తుల నుంచి ఎవరు మాట ఇచ్చారు? కానాన్ని ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. నాయకులను సేవకులను వాడుకున్నాడు. ఇప్పుడు సముద్రం వచ్చింది, ఫరో సైన్యం ఉంది, మొరపెట్టారు. మంచిది, వినండి. మనం ముందు చదివిన మాట గుర్తుంచుకోండి, సాగిపోవుడే. ప్రియులరా, నీ ఆత్మీయ జీవితంలో ఆగిపోవద్దు. ఈ ప్రయాణము సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా చెప్పండి. చాలామంది వారి జీవితంలో కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, శోధనలను బట్టి, అవమానాలను బట్టి ఆగిపోయారు వారి ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితము సాగుతూ ఉండాలి, సాగుతూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. ఆ గమ్యము చేరేంత వరకు మన యాత్ర ఆగిపోవద్దు, సాగిపోతూనే ఉండాలి. హల్లెలూయా. ఆటంకాలు వస్తాయా? వస్తాయి. అవమానాలు వస్తాయా? వస్తాయి. అనారోగ్యాలు వస్తాయి, ఆపదలు వస్తాయి. కానీ నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన మాట మీద గురి పెట్టాలి. హల్లెలూయా. ఈ సాగిపోవడానికి ఒక ఆటంకం ఏంటో తెలుసా ప్రియులారా? భయము, భయము, భయం. వీరి యాత్రలో ప్రియులారా భయం, భయం. మీరు ఇంకా ముందుకు చూస్తే యాత్రలో చాలా ఆటంకాలు, ఆటంకాలు, ఆటంకాలు. ఫస్ట్ నీ క్రైస్తవ జీవిత యాత్రలో ప్రభు కొరకు నువ్వు నడుస్తూ ఉంటే వచ్చే పెద్ద ఆటంకం ఏంటో తెలుసా? భయం. పరిస్థితులు నిన్ను భయపెడతాయి, ప్రజలు నిన్ను భయపెడతారు. నీ ఆలోచన, నీ మైండ్ కూడా చెప్తుంది నీకు నీ పని అయిపోయింది. ఇంకా ఇశ్రాయేలులకు అదే అర్థమైంది. భయము, భయము, భయం. ప్రభు ఎన్నిసార్లు అన్నాడో తెలుసా భయపడకుమని బైబిల్ గ్రంథంలో. ప్రతి రోజుకు కావలసిన మాట మాట్లాడాడు ఆయన. ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ. భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. ప్రియులారా, నీ జీవితంలో ఎంత ఎర్ర సముద్రం నీ ముందుందో నాకు తెలియదు, ఫరో సైన్యం నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు. కానీ ప్రభు ఈరోజు అంటున్నాడు సాగిపో. ఆ సాగిపోవడానికి నీకు ఆటంకమైందో తెలుసా? నీ జీవితంలో భయం. రేపు ఏమవుతుందో భయం, రేపు నా పిల్లలకి ఎట్లా భయం, నా భవిష్యత్తు ఏంటి భయం, అప్పులు ఎట్లా పోతాయి భయం, వివిధ రకాల భయాలు, 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 భయాలు. నీ యాత్ర సాగిపోవడానికి ఆటంకము, ముందుకు వెళ్ళడానికి ఆటంకం ఏందో తెలుసా? భయము. ఐగుప్తులు ఎట్లా భయపడ్డారంటున్నాను అక్కడ, ఎట్లా భయపడ్డారు? మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. భయం ప్రియులారా, భయం. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు చివరికి వచ్చి చెప్పారు, అయ్యా ఎందుకు బోధకుని శ్రమ పెడుతున్నావు? నీ కూతురు చనిపోయినది. డాక్టర్లు నాడి పట్టారు, చూశారు. అక్కడ ఉన్నవారంతా మీదబడి లేపారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు శ్వాస ఆగిపోయింది. ఇంక బోధకుడు వచ్చి ఏం చేస్తాడు? ఆయనను ఎందుకు అనవసరంగా బాధ పెడతావు? ఆయన ఆయన ఎక్కడో పరిచర్య చేసుకుంటాడు, పోనీ నువ్వు వచ్చేయి. ఆ దహన సంస్కారాలు లేకపోతే సమాధి కార్యక్రమాలు ఏదో చూసుకోవడానికి రా అని యేసయ్య ముందే చెప్పారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? యాయిరు, వారి మాట లక్ష్య పెట్టక భయపడొద్దు, నమ్మిక, భయపడొద్దు, ఫియర్ నాట్, భయపడొద్దు. ఈరోజు ప్రభు నీతో, మన అందరితో అంటున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో
నాకు తెలియదు ఒక బోధకుడిగా, కానీ ప్రభు మీతో చెప్తున్న మాట, భయపడకు, భయపడకు, భయపడకు.